జ్యోతిష బాల శిక్ష దశమభావం 7 శుక్రేంద్రు ప్రవిలోకితే గతబలే లగ్నాధిపే నిర్ధనః భిక్షు స్యాద్ యది తుంగభాంశకయుతస్తారాపతిం పశ్యతి ఏకస్థైరవిలోకితే తు బహుభిర్లగ్నేశ్వరే దీక్షితః తద్యోగప్రదభావకారకదశా భుక్తో తదీయం ఫలం. లగ్నాధిపతి బలరహితుడై అంటే బలం లేకుండా శుక్రేందు ప్రవిలోకితే శుక్రచంద్రుల చేత చూడబడితే కనుక మరి ఇంకొక మాట ఏం చెప్పాడంటే ఇక్కడ ఉచ్చయందు ఉన్నటువంటి చంద్రుని చూస్తున్నాడలా అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ వాడు డబ్బు లేని వాడైనా అవుతాడు, లేకపోతే కనుక భిక్షుకుడు ముష్టివాడైన అవుతాడు అని చెప్పేసి అంశాన్ని ప్రస్తావన చేశాడు. ఇది ఎట్లాగా అన్వయం చేసుకోవాలి అనే దాని మీద చాలా విశేషంగా రాసిపెట్టి ఉంది. శుక్రేంద్ర ప్రవిలోకితే గతబలే లగ్నాధిపే నిర్ధనః అనే మాటని ఇక్కడ ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే లగ్నాధిపతి బలహీనంగా ఉండి శుక్రుడి చేత కానీ చంద్రుడి చేత కానీ చూడబడితే అనే అంశాన్ని తుంగభాంశకయుతస్తారాపతిం పశ్యతి అని ఇంకొక మాటను వదిలాడు. ఆ తుంగభాంశక అనే పదానికి వచ్చేసరికి అక్కడ అన్వయం పరిపూర్ణంగా సెట్ అవ్వలేదు. కారణం ఏంటంటే దీని మీద ఇక్కడ శుక్రుడి చేత చూడబడి ఉచ్చయందున్న చంద్రుని చూచున్న ఎడలా అన్నాడు. శుక్రుడి చేత చూడబడుతూ ఉచ్చలో ఉన్నటువంటి ఈయన చేత ఎట్లా చూడబడతాడు అనే అంశానికి ఒక చిన్న మాట అడ్డం వచ్చేసింది. అది మనకి బ్యాలెన్స్ అయ్యేందుకు వీలుగా కనబడటం లేదన్నమాట. కాబట్టి దీన్ని ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించి మాట్లాడదాం. అందులో భాగంగా జన్మలగ్నేశ ప్రయత్న నిర్బల్ హో ఔర్ ఉన్కో శుక్ర ఔర్ చంద్రమా దేఖే అనే పాయింట్ని ఒక మోతిలాల్ బలవాసదాస్ వాళ్ళు వ్యాఖ్యానం వచ్చారు. అక్కడికి ఒక పాయింట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఏం చేశారంటే ఈ యొక్క వాయుడు వారి ప్రతి జాతక పారిజాతంలో లగ్నాధిపతి బలహృదయుడై శుక్రచంద్రుల చేత చూడబడి అని ఆ పాయింట్ అక్కడికి ఒక పాయింట్ అయిపోయింది. అక్కడికి ఆపాలి. అయిపోయిన తర్వాత కోయి గ్రహ ఆపనే ఉచ్చరాశి అనాలి. అక్కడ ఏది తుంగభాంశక అన్న పదానికి ఏది స్యాత్ ఏది అక్కడ మళ్ళీ విడగొట్టి ఏది తుంగభాంశక యుత తారాపతిం పశ్యతి అనే పదాన్ని కూడా మళ్ళీ తీసుకోవాలి. అక్కడ ఈయన దాన్ని వెంటనే ఉచ్చేందున్న చంద్రుని చూచున్న ఎడలా నిర్ధనుడై అన్నాడు. ఎట్లా కుదురుతుంది? వరుస వాక్యం రాసుకుని వచ్చాడు వ్యాఖ్యానం. శుక్రుడు చేత చూడబడుతూ చంద్రుడి చేత చూడబడుతూ అని వ్యాఖ్యానం రాసినప్పుడు మళ్ళీ చంద్రుడు ఉచ్చలో ఉండగా అనే పదాన్ని చంద్రుడు ఉచ్చలో ఉండి చంద్రుడు ఎట్లా చూస్తాడు? కోయి గ్రహ అప్నే ఉచ్చరాశి ఉచ్చనవాంశమే స్థితి హోకర్ ఇక్కడ కరెక్ట్గా ఉంది. తుంగభాంశకయుత అన్న పదానికి తుంగభాక్ అంశక తుంగభా అంశక అంటే రాశిలోనేమో భా అంటే రాశి అక్కడైనా లేదా అంశంలో సరే తుంగ అంటే ఉచ్చలో ఉండవు అనే పదాన్ని ఇక్కడ తుంగ భా అంశక దానికి నేను చక్కగా వివరించాడు. మోతిలాల్ బనారస్ దాంట్లో 2వ పాయింట్ కింద పెట్టి కోయి గ్రహ ఆపనే ఉచ్చరాశి ఉచ్చనవాంశమే స్థితి హోకర్ అక్కడ చాహే లగ్నేశ హో చాహే అన్యగ్రహ అనే పదాలను రెండింటిని కూడా మళ్ళీ బ్రాకెట్లో పెట్టాడు. చంద్రమాకో దేఖేతో భిక్షుకు సన్యాసి హో అని చెప్పి వ్యాఖ్యానం రాసుకొచ్చాడు. మరి ఒకవేళ జన్మలగ్నం అధిపతి మరి అత్యంత నిర్బలుడై అనే పదానికి గతబలే లగ్నాధిపే నిర్ధనః అట్లా నిర్ధనుడు అవుతాడు. లగ్నాధి బలహీనుడై శుక్రుడి చేత కానీ చంద్రుడి చేత కానీ కనుక చూడబడితే మరి అనే మాటని ఒకసారి అన్వయిసి ఆ మొదటి దాన్ని రెండో దాంట్లో ఏది తుంగభాంశక యుత తారాపతిం పశ్యతి ఒకవేళ అతను ఏదైనా వేరే గ్రహాలు మరి ఉచ్చలో కానీ లేదంటే కనుక ఉచ్చ నవాంశంలో కానీ ఉండి ఇక్కడ ఈ చంద్రుడు కనుక చూస్తూ ఉంటే ఆ చంద్రుడు మరి అప్పుడు ఇతన్ని భిక్షుకుడు అయ్యేందుకు కానీ నిర్ధనుడు అయ్యేందుకు కానీ అవకాశాలు ఇస్తారని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ అన్వయం అనేది ఇందులో తప్పుపడింది. అక్కడ అది గమనించుకోవాలి. ఇది ఖచ్చితంగా తప్పే.
ఇంక దీన్ని మళ్ళీ నేను నా నోట్లో వెనక్కి తీసుకుని, కానీ ఇది కూడా నాకు తప్పు కనబడుతుంది కాబట్టి. ఎందుకంటే ఈయన చక్కగా స్పష్టంగా లగ్నాధిపతి బలరహితుడై శుక్రచంద్రుల చేత చూడబడి ఉచ్చేందున్న చంద్రుని చూచున్న ఎడల ఎట్లా కుదురుతుంది? శుక్రుడి చేత లగ్నాధిపతి చూడబడుతున్నాడంటూ ఉచ్చులో ఉన్న చంద్రుడి చేత చూడబడుతుంటే అనే మాట ఎట్లా కుదురుతుంది? రెండు కుదరదు కదా. అందువల్ల ఇక్కడ అన్వయం తప్పుడింది. మోతిలాల్ బాలదాస్ బుక్లో వ్యాఖ్యానం కరెక్ట్గా ఉంది. ఆయన డివిజన్ చేసుకుంటూ వచ్చి ఏ పాయింట్కి ఆ పాయింట్ విడివిడిగా రాసి వచ్చాడు. అందువల్ల నేను 2-3 రకాల వ్యాఖ్యానాలు మిమ్మల్ని ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా పాయింట్లు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ పుస్తకం కూడా పెట్టుకుని పక్కన మీకు పాఠం చెప్పుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి మీరు కూడా గ్రంథాలు చదివేటప్పుడు 2-3 రకాల వ్యాఖ్యానాలు చదువుకుంటూ ముందుకు వెళ్తే దీంట్లో మూలంలోంచి వచ్చినటువంటి విషయాల మీద అవగాహన వస్తుంది. కొంత ఏదో భగవద్ అనుగ్రహం వల్ల పెద్దల ఆశీర్వచన సంస్కృత పరిజ్ఞానం ఉంది కాబట్టి పుస్తకంలో ఉన్న అంశానికి మూలానికి ఇక్కడికి సరిపోయిందా చూసే అలవాటు నాకు ఉంది కాబట్టి చూడగలిగాను. మీకు కూడా అటువంటి అంశం ఉంటే కనుక ఫస్ట్ శ్లోకాన్ని అన్వయం చేసుకుని తర్వాత మిగతా వ్యవహారాన్ని అన్వయం చేసుకుంటూ వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఇంకొక పాయింట్ ఏం చేశారంటే, ఒకవేళ అనేక గ్రహాలు చేత లగ్నాధిపతి చూడబడిన యెడల సన్యాస యోగం కూడా ఉంటుంది అన్నాడు. లగ్నాధిపతికి కనుక అనేక గ్రహాల చేత కనుక దృష్టి పడితే మరి వచ్చే అవకాశం ఉంది. బహుత్ సే గ్రహ ఏక స్థాన్ మే స్థితి హోకర్ లగ్నేషకో దేఖేతో దీక్షిత హో అని చెప్పుకుని వచ్చాడు. ఇక్కడ ఈ అంశాలను కూడా మనం తీసుకుని సన్యాసాశ్రమ యోగానికి అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. సీతాంశు రాశి శమినాత్మజో వా లగ్నేశ్వర పశ్యతి దీక్షిత స్యాత్ భౌమర్క్షకే మందదృగాణ భాగే మందేక్షితే శీతకరే యతి స్యాత్. సీతాంశు రాశి చంద్రుడు రాశి అధిపతిని, శమినాత్మజోవా లగ్నేశ్వర పశ్యతి దీక్షిత స్యాత్. మరి శని కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు రాశ్యాధిపతిని శని కానీ లగ్నాధిపతి కానీ చూస్తే కనుక అతను దీక్షితుడయ్యే అవకాశం ఉందంటే యజ్ఞం చేసే అవకాశం ఉంది. చంద్రుడు కుజక్షేత్రం అందైనను శనిద్రేకాణం అందైనను నివసించి ఉండి మరి శని చేత చూడబడితే కనుక అయితే అవును అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ దీక్షితుడు అనేసరికి యజ్ఞం అనేది కూడా కర్మలో శ్రేష్టమైంది. యతీశ్వరుడు అంటేనేమో పూర్తిగా కర్మని త్యాగం చేయడం అనేది. ఆ రెండింటినీ కూడా ఒకే దాని మీద తీసుకుంటూ వచ్చాడు. ఇక్కడ దీక్షితుడు అగును అన్న మాటకి మీరు అందరూ కూడా సన్యాస దీక్ష అని అన్వయం చేయడం అనేది ఎంతవరకు అవసరం అంటే ఈ పైన ఈ పాయింట్ గంటకి కూడా కర్మస్థానంతో ముడిపెట్టి ప్రవరాజ్య యోగము అని పేరు పెట్టాడు. కాబట్టి ఆ విధంగా చెప్పాడేమో అనేటువంటి భావన కూడా మనం దగ్గరికి వెళ్ళచ్చు. అయినప్పటికీ కూడా ఇది కర్మ సన్యాసి కిందే ఆ దీక్షితుడు అంటే యజ్ఞం అనేది కాకుండా కర్మ సన్యాసి కింద తీసుకోవాల్సిన అవసరాలని ఈ నిమిత్తంగా ఏంటంటే పావతల 40-41 శ్లోకాల్లో విషయాలు చెప్పుకుంటూ వచ్చానయ్యా, దాని మీద చూసుకుంటూ వెళ్ళండి అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే వాటిని కూడా మనం తర్వాత వరుస క్రమం చూసుకుందాం. జీవారమందలగ్నేషు మందదృష్టియుతేషు చ లగ్నాధర్మగతే జీవే నృపయోగోపి తీర్థకృత్. గురు కుజ శనులు లగ్నాధిపతులై గురు జీవార మందలగ్నేషు మందదృష్టియుతేషు చ శనిచే చూడబడును అన్నాడు. ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే ఇది లగ్నేష్ మంగళ్ గురు శని హో అర్థాత్ మేష వృశ్చిక ధను మకర కుంభ మీన లగ్న హో ఔర్ లగ్నమే శని హో అనేటువంటి అంశాన్ని ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈయన వ్యాఖ్యానం చేస్తే గురు కుజ మందులు లగ్నాధిపతులై అన్నాడు. అంటే ఈయన జీవార మందు లగ్నేషు యథాతథంగా ఉన్నదన్నట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన వివరంగా అక్కడ రాసుల పేర్లు వాళ్ళ ఆధిపత్యాలను రాసుల పేర్లు చెప్పుకుంటూ వచ్చి ఆ అధిపతులైనటువంటి వాళ్ళల్లో శని కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ రాసులు శని చేసి చూడబడిన భాగ్యంలో గురువు ఉన్న రాజయోగం కలిగినప్పటికీ కూడా సన్యాసి అవుతాడయ్యా అని చెప్పడానికి అవకాశాలను ఎక్కువగా ప్రస్తావన చేసుకొచ్చాడు. సరే, నవమస్థానగే చంద్రే నభోగైర్నావలోకితే నృపయోగేపి సంజాతో దీక్షితో నృపతిర్భవేత్. చంద్రుడు నవమస్థానమందు ఉండగా ఇతర గ్రహముల చేత చూడబడకుండాని నృపయోగమందు పుట్టినవాడు దీక్షితుడు రాజగును అన్నాడు. అంటే ఏదైనా ఒక పీఠానికి అధిపతి కానీ అతను యతీశ్వరుడిగా ఉన్నప్పటికీ కూడా అతను అడ్మినిస్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి కొన్ని
ఫలితాలు కానీ చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందని. పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఇటువంటి యోగాలతో చంద్రుడి నవమంలో ఉంటే కనుక మరి ఇతర గ్రహాల చేత చూడబడకుండా ఉంటే కనుక ఆ సందర్భంలో మరి రాజయోగంలో పుట్టినవాడు అయినప్పటికీ కూడా సన్యాసి ఉంటాడు. అయితే సన్యాసిలో కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన చుట్టూతా మామూలుగా కొంతమంది యతీశ్వరులు ఉంటారు. వాళ్ళు కేవలం వాళ్ళ వరకే వాళ్ళు పని చేసుకుంటూ ఎవరితో సంబంధం లేకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. కొంతమంది యతీశ్వరులు ఉంటారు. వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం వచ్చిపోయేవాళ్ళు ఉంటారు. వీళ్ళు జపం చేసుకుంటూ ఉండడం, వాళ్ళని ఆదేశించడం, వీళ్ళు యతీశ్వరులు ఉన్నప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాలు దేవాలయాలు కానీ ఏదైనా చెరువులు కానీ తటాకాలు కానీ బావులు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు కానీ చేయించడం, భక్తులందరినీ కూడా ఆదేశించి ఈ కార్యక్రమాలు చేయండి ఆ కార్యక్రమాలు చేయండి అని. అలాంటి లక్షణాలు మళ్ళీ ఇక్కడ కనబడేటువంటి విషయాలు వస్తుంటాయి. అది ఎప్పుడు వస్తుంది అంటే నవమ స్థానంలో చంద్రుడు ఉండి ఆ తర్వాత ఆ చంద్రుడు ఎవరితో చూడబడకుండా ఉంటే కనుక అటువంటి వాళ్ళు నృపయోగంలో ఉన్నారు. నృపయోగం పట్టినప్పటికీ కూడా సన్యాస దీక్షలో ఉంటారు. సన్యాస దీక్షలో ఉండి ఏం చేస్తారు వీళ్ళు అంటే అందరినీ ఆదేశించి సత్కర్మల వైపు నడిపిస్తూ ఉంటారు. సురగురు శశిహోరా స్వార్కి దృష్టా సుధర్మే గురురథర్ నృపతీనాం యోగజస్తీర్థకృత్ స్యాత్ నవమ భవనస్థంస్తే మందగేన్యే అరదృష్టే భవతి నరపతో దీక్షిత పార్థివేంద్ర. గురువు చంద్రుడు లగ్నం అనేవి శనిచేత చూడబడుచుండగా ధర్మస్థానంలో గురువు కనుక ఉంటే మరి రాజయోగం గలవాడేనో సన్యాసి అవుతాడయా. మరి శని నవమ స్థానంలో ఉండి ఇతర గ్రహాల చేత చూడబడిపోతే నృపయోగంలో పుట్టి కూడా రాజేంద్రుడైనప్పటికీ కూడా సన్యాస దీక్ష తీసుకునే అవకాశం ఉంది. జనక మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు కూడా బ్రహ్మ వేదాంతం గురించి ఎక్కువగా ఆయన శోధన చేస్తూ ఉండేవాట. బ్రహ్మతత్వం గురించి శోధనలో ఉండేవాడు యతీశ్వరుడిలాగా. అట్లాంటి యోగాలు ఇప్పుడు చాలామంది రాజుగా ఉంటూ పరిపాలన చేస్తూ ఉంటారు సన్యాసం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మరి ఆయన ఉన్నాడు కదా ప్రస్తుతం, కాషాయంబరధారి అయినప్పటికీ కూడా పరిపాలన ఉన్నాడు. అలాంటి వాళ్ళు రాజయోగం పట్టింది, రాజయోగంలో ఉన్న సన్యాసులు వాళ్ళు అయినప్పటికీ కూడా రాజయోగంలో ఉన్నప్పటికీ కూడా సన్యాసులుగా ప్రవర్తించేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా గురువు చంద్రుడు లగ్నం అనేవి శనిచేత చూడబడుచుండగా ధర్మస్థానం అంటే 9వ స్థానంలో గురువు ఉంటే రాజయోగం కలిగి సన్యాసంలోనే ఉంటారు. రాజయోగంలో కూడా ఉంటూ సన్యాసిగా ఉంటారని చెప్పడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సుతార్క భౌమార్క సుతా మహాబలాః సురేజ్య భూనందన భానుజా కుజేందువాగీష శనైశ్చరా ఇమే సమంగతాశ్చే జనయంతి తాపసం. శుక్ర రవి కుజ శనులైనను, గురు కుజ రవి శనులైనను, కుజ బుధు గురు శనులైనను మిగుల బలము గలవారై సమరాసులు ఎందుకని ఉంటే తపోవంతుడవుతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు, 24 గంటలు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కొంతమంది ఇళ్లలోనే ఉండి సంసారంతో కలిసి ఉండి భార్యాపిల్లలతో కలిసి ఉండి వాళ్ళ యాక్టివిటీస్ అన్ని చూస్తూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను చేస్తూ వాళ్ళు సన్యాసిలాగే గడుపుతూ ఉంటారు. ఇలాగా ఈ సన్యాసిగా బతకడానికి సంబంధించినటువంటి దానికి తపస్సు ప్రధానం. ఆ తపస్సు కొంతమంది ఇళ్లలోంచి వెళ్ళిపోయి వార్ధక్యం వచ్చాక వానప్రస్థం తీసుకుని చేసేవాళ్ళు ఉంటారు. కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా సన్యాస దీక్షతో మానసిక సన్యాసం అనమాట. అన్ని బాధ్యతల వరకు చేస్తారు, డ్యూటీ మైండ్గా ఉంటారు. వాళ్ళు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంటారు ఇంట్లోకి. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు ఇంకా తపస్సు ఇంకా మానసిక విధానం అంతా కూడా ఎట్లా ఉందంటే మానసికం అంతా కూడా తపస్సు మీద ఆధారపడింది. అట్లాంటి పనులు చేసేయడానికి అవకాశం వస్తుంది. అది ఎట్లాగా అంటే శుక్ర రవి కుజ శనులు అయినా, గురు కుజ శని రవులైనా, కుజ బుధ గురు శనులైనా. ఎందుకయా ఇక కుజ గురు శని అంటున్నాడు అనేటువంటి మీ అనుమానం రావచ్చు. వెనకాల ఒక శ్లోకంలో తద్యోగ ప్రదఖే చరైరనిశనక్షోణి కుమారాన్వితై సన్యాసం సముపైతి విత్తనయ స్త్రీవర్జితో మానవ. సన్యాసయోగం ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకో. అవి రవి కుజ శనులతో కూడుకుని ఉంటే కనుక సన్యాసాశ్రమం తీసుకునే అవకాశం ఉందని చెప్పి వెనకాల చెప్పాడు ఒక శ్లోకంలో. అదే విధానంలో ఇక్కడ రవి కుజ శని అని చెప్పి అక్కడ డైరెక్ట్గా వాడాడు. ఇక్కడే ఉన్నాడు అదే రవి కుజ శనులతో శుక్రుడు కలిస్తే ఒక యోగం, గురువు కలిస్తే ఒక యోగం, బుధుడు కలిస్తే ఒక యోగం, మిగుల బలం కనుక ఏర్పడింది అంటే కనుక తపోనిష్ట కలిగిన వాళ్ళు అవుతారు, తపోవంతులు అవుతారు అని చెప్పే అంశాన్ని ప్రస్తావించుకొని వచ్చాడు. తర్వాత మరొక అంశంతో రేపటి రోజున మళ్ళీ చూద్దాం. స్వస్తి.